రాయలసీమలో రాజకీయాలు ఎట్లా ఉన్నాయి? బీజేపీ నాయకులు ఉన్నారా? మీరు ప్రధానమైన పార్టీల మీదనో ఇంకో మీద టీడీపీనో వైసీపీనో చూడకుండా ఒకసారి మా బీజేపీ మీద కూడా చూస్తే చాలా మంది కనపడతాం, బాగా పనిచేస్తున్నాం. ఇంటర్మీడియట్లో స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చిన రాజశేఖర్ గౌడ్ సో బీజేపీలో ఎందుకున్నాడు అసలు? కానీ తర్వాత ఒక సంఘటన నా జీవితాన్ని మార్చేసిందని చెప్పాలి. అదేంటంటే మళ్ళీ మీరు టీడీపీకి ఎందుకు వేరు, టీడీపీ నుంచి మళ్ళీ ఇందులోకి ఎందుకు వచ్చారు? అంటే ఇక్కడ ఒక సుస్పష్టమైన వ్యత్యాసం మీరు గమనించారండి. ఆర్ఎస్ఎస్ స్కూలింగ్ అది ఓకే అండి, విరుద్ధమైన భావజాలం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో చేరి ఆయన ఈరోజు ఈ స్థాయికి చేరారు. సో అంటే మీరు యువతకి ఇప్పుడు ఏమని చెప్తారు అంటే, మీరు ఏపీలో ఉన్నా ఆర్ఎస్ఎస్లో ఉన్నా ఏ పార్టీలోనే ఉండొచ్చు, బీజేపీలో ఉండని అవసరం లేదనేది మీరు చెప్పేసారు. అవసరం అని నేను చెప్పట్లేదు, కానీ ఏంటంటే వాళ్ళు మ్యాండేటరీ కాదు కానీ ఖచ్చితంగా మీరు మెడ మీద కత్తి పెట్టి ఖచ్చితంగా నువ్వు ఏబీవీలో పని చేసావు. జనాలేమో చంద్రబాబు నాయుడు దత్తత పుత్రుడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి మాట్లాడతారు. సో పవన్ కళ్యాణ్ అటు సైడ్ ఏకి వెళ్తాడు కానీ బీజేపీ సైడ్ రావడం అని చెప్పేసి జనాలు అనుకుంటున్నారు. మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు దత్తపుత్రుడు కాదు, అంజనీ పుత్రుడు. వేరే ఘర్షణ వాతావరణం నెలకొల్పకుండా సింపుల్గా కుర్చీ మడత విప్పి కొట్టలేదు, కూర్చున్నాడు అంతే. అవాకులు చవాకులు వేయడము, సోషల్ మీడియా ఇష్టానుసారంగా మాట్లాడడము. సో బీజేపీ పార్టీ గురించి తప్ప మీరు అన్నీ మాట్లాడుతున్నారు. అసలు బీజేపీ పార్టీ ఏమేమి చేసిందో మీకు తెలుసా? శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి యొక్క కళను సాకారం చేశారు శ్రీమాన్ నరేంద్ర మోడీ గారు. ఇప్పుడు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా చేస్తుంది పనులు? మీకు చంద్రబాబు నాయుడు గారి మీద ఆ విద్వేషమో కోపంని రాష్ట్ర ప్రజల మీద రాష్ట్రం మీద చూపిస్తే ఏమొస్తుందండి? హాయ్, వెల్కమ్ టు ఆదాన్. నేను మీ డి చౌదరి. సో ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ వచ్చేసి అనంతపూర్ బీజేపీ యువ నాయకులు మనతో పాటు ఉన్నారు. ఆయన ఎవరో కాదు, రాజశేఖర్ గౌడ్. నమస్తే అన్న. నమస్తే శివన్న. ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? సూపర్గా ఉన్నా. ప్రస్తుతం రాయలసీమలో రాజకీయాలు ఎట్లా ఉన్నాయి? ఎలా ఉన్నాయి? రాయలసీమ రాజకీయాలు ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కూడా ప్రత్యేకంగా ఉంటాయి. అవి మీకు తెలిసిన విషయమే, హాట్గా ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు అనంతపూర్ జిల్లాలో బీజేపీ నాయకులు ఉన్నారా? ఎందుకు లేరన్నా? ఓకే, బాగున్నారు. 2 పేర్లు చెప్పండి. చాలా ఉన్నారు కదన్నా. నాకు 2 పేర్లు చెప్పండి అన్న. విష్ణువర్ధన్ రెడ్డి గారు మా జిల్లా ఉమ్మడి జిల్లా నుంచి కానీ, అదేవిధంగా మనకు సందిరెడ్డి శ్రీనివాసులు గారు మా జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా మా జాతీయ నాయకులు జాతీయ కార్యదర్శి అయినటువంటి సత్యకుమార్ యాదవ్ గారు ముచ్చటగా 3వసారి జాతీయ కార్యవర్గంలో చోటు సంపాదించుకొని మా తెలుగు జాతి కీర్తి పతాకాన్ని ఢిల్లీ కోర్టు మీద రెపరెపలాడిస్తున్నట్టు మా సత్యకుమార్ అన్న, ఇలా చాలామంది ఉన్నారండి. చాలామంది నాయకులు ఉన్నారు. మీకే తెలియడం లేదు, ఎందుకంటే మీరు ప్రధానమైన పార్టీల మీదనో ఇంకో మీద టీడీపీనో వైసీపీనో చూడకుండా ఒకసారి మా బీజేపీ మీద కూడా చూస్తే చాలా మంది కనపడతాం, బాగా పనిచేస్తున్నాం ఉందండి. మీరు బయటకు వస్తేనే కదా మా మీడియా కూడా మీ గురించి చెప్పేది. లేదా మీరు బయటకు రాకుండా మేమెందుకు చూపిస్తాం? మీరు వస్తున్నాం, చూస్తున్నాం, కానీ మీ తెలియని విషయమే. మీలాగా అర్థంగా కాకుండా చాలా మా దగ్గర కూడా మీకు తెలుసు, తెలుగు రాష్ట్రాల్లో కూడా మీడియా అనేది కూడా కొన్ని ప్రధాన పార్టీల చేతిలో బందీగా చిక్కని చెప్పడం కూడా నేను విచారం వ్యక్తం చేస్తా ఉన్నా. విషయం చెప్పడంలో కూడా ఇది చెప్పడం కూడా అతిశయోక్తి కదని నేను అనుకుంటా ఉన్నా. ఓకే, అంటే కొన్ని మీడియాలు ఉంటాయి, మాలాంటి మీడియాలు ఉండవు. అదే నేను మీ దగ్గరికే రాను. అదే శివన్, అదే చెప్పా. మీలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. మీరు కాకుండా చాలా ఎక్కువ శాతం మీడియా కూడా బందీ అని చెప్తున్నా. మీలాంటి వారు కాకుండా అని చెప్తున్నా. సో అంటే ఇంటర్మీడియట్లో స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చిన రాజశేఖర్ గౌడ్ సో బీజేపీలో ఎందుకున్నాడు అసలు? ఇంటర్మీడియట్లో స్టేట్ సెకండ్ ర్యాంక్ రావడం చాలా నిజంగా, అంటే ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో రావడం కూడా ఇప్పటికి కూడా మా ఇంటర్మీడియట్ కాలేజీలో ఆ ర్యాంక్ ఇంతవరకు బీట్ కాలేదు, అవ్వదేమో అని కూడా చెప్పడం కూడా అతిశక్తి కదని చెప్తా ఉన్నా. ఎందుకంటే నాది వచ్చింది ఎంపీసీలోనో బైపీసీలో అంటే ఖచ్చితంగా ఆ 2-3 బ్యాచ్లతో అది బీట్ అయ్యేదే. కానీ నాకు వచ్చిన ర్యాంక్ వచ్చేసి సిఈసీలో అండి, ఆర్ట్స్ గ్రూప్లో. ఎందుకంటే ఎంపీసీనో బైపీసీనో అంటే మ్యాథ్స్ ప్రాబ్లం చేస్తే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రైటింగ్ అంటే హ్యాండ్ రైటింగ్ అవన్నీ పక్కన పెడితే కూడా
ఏ ప్రాబ్లం చేసినా వస్తుంది, మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు అనవచ్చు. కానీ అంటే థియరీ సబ్జెక్ట్స్ కదా, ఆర్ట్స్ గ్రూప్ థియరీ సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి రావడం అంత ఆషామాషి విషయం కాదు అనుకున్నా. అంటే ఆ ప్లేస్లో నేను ఉన్నాను కాదు, కానీ ఎవరికైనా రావడం అనేది అంత కష్టమైన పనే. కానీ ఇలాంటి దగ్గర నుంచి తర్వాత అది మీరు అన్నట్టు ఆ స్టడీస్ అవన్నీ ఇంత మంచిగా మనకు పర్ఫార్మెన్స్ ఉన్నప్పటికీ కూడా రావడానికి ప్రధానమైన కారణం అంటే సహజంగా తర్వాత నేను డిగ్రీ అయిన తర్వాత నేను నాకు ముందు నుంచి కూడా అంటే ఒకటైతే నాకున్న ఐడియా ఏంటంటే మనం లైమ్ లైట్లో ఉండాలి. మనం పుట్టాం, పెరిగాం, చచ్చాం, ఏదో పెళ్లి చేసుకున్నాం, ఈ జీవితం ఇలాగ అయిపోయింది అనేది లేకోకుండా మనకంటూ ఒక ఈ ఈ ఈ చరిత్రలో మనకంటూ ఒక పేజీ ఉండాలనేది నాకు ముందు నుంచి నాకున్న ఆలోచన. అలా ఎలా అన్నప్పుడు ఆ రోజుకి అంటే ఆ ఇంటర్మీడియట్ డిగ్రీలో ఉన్నప్పుడు ఆలోచనకి ఏంటంటే ఒక మంచి గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలి, లైక్ సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి, మంచి జాబ్ కొట్టాలి, పీపుల్ సర్వీస్ చేయాలి, ఆ ఇదిలో ఉండాలని ఉండింది. కానీ తర్వాత ఒక సంఘటన నా జీవితాన్ని మార్చేసిందని చెప్పాలి. అదేంటంటే ఇంటర్మీడియట్ అయిన తర్వాత అదే మీరు అన్నట్టు స్టేట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ అయిన తర్వాత నేను డిగ్రీ జాయిన్ అవ్వడం జరిగింది. ఆ డిగ్రీ సెకండ్ ఇయర్ అటు ప్రాంతంలో మా ఊర్లో మా పెద్దనాన్న కొడుకు తెలుగుదేశం పార్టీ ఆ గ్రామస్థాయి నాయకుడుగా ఉంది. తనతో పాటు ఏదో నేను పని నిమిత్తం వెళ్తా ఉన్నప్పుడు మా మండల ఆఫీసు, మాది గర్లదిన మండలము, ఆ ఎంపీడీ ఆఫీస్కి వెళ్తే మా బ్రదర్ మా పెద్దనాన్న కొడుకు అనే వ్యక్తికి 7th క్లాస్ కూడా పాస్ కాలే. ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళాము, ఏదో వర్క్ జరగలేదని చెప్పేసి ఎంపీడీఓ గారును వారిని హెచ్చరించే దూరంలో మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ చూస్తే గ్రూప్ 1 ఆఫీసర్ ఎంపీడీఓ, ఈయన చూస్తే 7th క్లాస్ కూడా ఫెయిల్ అయినాడు. ఏంట్రా పరిస్థితి, ఈయన చూసి చేసినాను, ఈయనకేంటికి ఇంత ఇది అని చెప్పి నేను ఆలోచన చేస్తే ఈయన వెనకుండా ఒక రాజకీయ పార్టీ నాయకుడు కాబట్టి ఇలా అంటే అనిపించింది. అంటే మనం అనుకున్నది సాధించాలంటే కూడా మనం గ్రూప్ 1 ఆఫీసర్లు, సివిల్స్ ఆఫీసర్ అయినా కూడా ఈ రాజకీయ వ్యవస్థ మనల్ని అనుకున్నది సాధించనివ్వదు అనేది అర్థమైనది. ఆ తర్వాత నేను ఎంచుకోవడం జరిగింది రాజకీయ రంగాన్ని. తర్వాత చూస్ బీజేపీ అన్నప్పుడు నా ఆలోచనకు అనుగుణంగా అంటే అప్పుడు నేను ఓపెన్గా చెప్పాలంటే తర్వాత నేను ఏంటంటే ఆలోచనల ముందు నుంచి కూడా నేను చదివింది కూడా ఆర్ఎస్ఎస్ తరపున మనకు విద్యాభారతి ట్రస్ట్ ఉంటుంది. అది దేశవ్యాప్తంగా ఆ ట్రస్ట్ తరపున దాదాపు 36,000 పైచీలకు స్కూల్స్ అనేవి సరస్వతి విద్యా మందిర్, సరస్వతి శిశు మందిర్ పేరిట స్కూల్స్ నడపబడుతున్నాయి. నేను చదివింది అందులో పామిడి సరస్వతి విద్యా మందిర్ అండి. అందులో ఒక స్కూల్ ముందు నుంచి కూడా ఆర్ఎస్ఎస్ భావజాలం ఉండింది. తర్వాత రేపు పొద్దున నేను యాక్టివ్ పాలిటిక్స్లోకి వస్తే కూడా బీజేపీ తరఫున నేను స్టాండ్ తీసుకునే ఆలోచన ఉండింది. కానీ అనూహ్యంగా జరిగినటువంటి ఒక సంఘటన ద్వారా 2017లో నాకు 2019లో టీడీపీ సింగనమల నియోజకవర్గ క్యాండిడేట్ అయినటువంటి బండారు శ్రావణి గారితో అనూహ్యంగా నాకు పరిచయం ఏర్పడిన తర్వాత వారి భావజాలం గురించి కానీ ఇంకోటి కానీ అంటే నాకు రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక ఉన్నత విద్యావంతురాలు, యువతి, ప్రజలకు సేవ చేయాలని ఉత్సాహం ఉందని చెప్పేసి నేను వారితో కలిపి పనిచేయాల్సి వచ్చింది ఆ పరిస్థితిలో. అంటే అనుకోకుండా నేను టీడీపీలో పనిచేయాల్సి వచ్చింది. తర్వాత కట్ చేసి 2020 ఆగస్టు 5 అంటే 2019 ఎలక్షన్స్ తర్వాత ఆ రోజే రామజన్మభూమి అయోధ్య రామజన్మభూమి ఆలయ శంకుస్థాపన ఆ రోజు జరిగింది. ఆ దివ్య ముహూర్తం రోజున నేను భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి ప్రస్థానం నడుస్తూ ఉంది భారతీయ. సో అంటే బీజేపీలోకి వచ్చి మీరు ఎన్ని ఇయర్స్ అవుతుంది, ఎన్ని మంత్స్ అవుతుంది? 2020 ఆగస్టు 5 అండి. ఇప్పటికి చూసుకుంటే అటుగా 4 ఇయర్స్ అంటే 3.5 ఇయర్స్ అటు. ఓకే, 3.5 ఇయర్స్ అవుతుంది. అవునండి. అంటే నేను ఒకటి క్వశ్చన్ అడగాలి ఇక్కడ. మీరు చిన్నప్పటి నుంచి అంటే బీజేపీకి సంబంధించిన ఇప్పుడు శిశు మందిర్ అవి మాట్లాడారు మీరు, సరస్వతి. అవును. సో అక్కడనే మీరు చేంజ్ అవ్వాలి కదా, అంటే అక్కడ నుంచి మీ ప్రస్థానం మొదలైంది, అవునా? మళ్ళీ మీరు టీడీపీకి ఎందుకు వేరు, టీడీపీ నుంచి మళ్ళీ ఇందులోకి ఎందుకు వచ్చారు? అంటే ఇక్కడ ఒక సుస్పష్టమైన వ్యత్యాసం మీరు గమనించారండి. ఆర్ఎస్ఎస్ స్కూలింగ్ అది ఓకే అండి. ఇప్పుడు చాలామంది ఆర్ఎస్ఎస్ ఏబీపీలో పనిచేసి ఖచ్చితంగా వాళ్ళ తర్వాత వాళ్ళు బీజేపీలోకి వచ్చి రాజకీయంగా వాళ్ళ ప్రస్థానం ప్రారంభించాల్సిన చేయాలనే ఒక రూల్ ఏం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు వారు ఆర్ఎస్ఎస్లో జాగృతి దినపత్రిక మాకు వారపత్రిక ఉంటుంది, ఆర్ఎస్ఎస్ నడుపుతుంది, అందులో పనిచేస్తున్నారు నాకున్న విశ్వసనీయ సమాచారం మేరకు. అదేవిధంగా ఆయన ఏబీపీలో కూడా పనిచేస్తున్నారు. చూసినాను ఈ మధ్య. అంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ క్లిప్పింగ్స్ కూడా వచ్చాయి. అంటే అద్భుతంగా చాలా మంది చెప్పేవాళ్ళు, కానీ అయిన తర్వాత చాలా వరకు ఆ క్లిప్పింగ్స్ కూడా ఫోటో క్లిప్స్ కూడా నేను చూసాను. అంటే అక్కడ ఆర్ఎస్ఎస్ సభ్యులతో వాళ్ళు ఉండడం కానీ, ఏబీపీలో పనిచేయడం కానీ ఇవన్నీ వినవే. అంటే అప్పుడు నేను నమ్మా. అంటే ఇక్కడ మనం చూస్తే అదేవిధంగా మా అనంతపురం జిల్లా వాసి అయినటువంటి పెద్దలు రఘువీరెడ్డి గారు కూడా ఎస్కే యూనివర్సిటీలో ఏబీపీ తరఫున ఆయన పనిచేస్తారు. తర్వాత ఆయన కట్ చేస్తే విరుద్ధమైన భావజాలం కాంగ్రెస్ పార్టీలో చేరి ఆయన ఈరోజు ఈ స్థాయికి చేరారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆర్ఎస్ఎస్ ఏబీపీలో పనిచేస్తే ఖచ్చితంగా ఈ బీజేపీలోకి వచ్చి పనిచేయాలనేది లేదండి. అంటే ఆ రోజు ఇంకోటి ఏంటంటే నా స్కూలింగ్ అది ఖచ్చితంగా నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే తర్వాత ఈరోజు చెప్తా ఉన్నా, ఖచ్చితంగా ప్రతి విద్యార్థి, ప్రతి యువకుడు కూడా ఆర్ఎస్ఎస్లో పనిచేయాలా, ఆర్ఎస్ఎస్ భావజాలం పుణికిపుచ్చుకోవాలా, తర్వాత రాజకీయం ఖచ్చితంగా బీజేపీలోకి వచ్చి పనిచేయాలా అనే తర్వాత వారి విజ్ఞత. వారి విజ్ఞత ఖచ్చితంగా రూల్ ఏం లేదు, కానీ ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ భావజాలతో పనిచేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
అని నేను తెలియజేసుకుంటాను. సో అంటే మీరు యువతకి ఇప్పుడు ఏమని చెప్తారు అంటే మీరు ఏపీవీపీలో ఉన్నా ఆర్ఎస్ఎస్లో ఉన్నా ఏ పార్టీలోనే ఉండొచ్చు బీజేపీలో ఉండని అవసరం లేదనేది మీరు చెప్పేసారు. అవసరం అని నేను చెప్పట్లేండి. వస్తే సంతోషిస్తాం, వస్తే ఖచ్చితంగా మేము హృదయపూర్వకంగా స్వాగతిస్తాం, రావాలని కూడా బలంగా కోరుకుంటాము. కానీ ఏంటంటే వాళ్ళు మ్యాండేటరీ కాదు కానీ ఖచ్చితంగా మీరు మెడ మీద కత్తి పెట్టి ఖచ్చితంగా నువ్వు ఏబీవీలో పని చేసావు, అయిపోయింది, రిలీవ్ అయ్యావు, ఇప్పుడు నువ్వు తర్వాత నువ్వు విద్యార్థి దశ అయిపోయింది, రాజకీయాలకు రావాలనుకుంటే ఖచ్చితంగా బీజేపీలోకి రావాలని చెప్పేసి సంఘం యొక్క భావజాలాలు ఉంటేనే ఆర్ఎస్ఎస్లో కానీ అందులో కానీ ఉంటారు. అవునా? ఖచ్చితంగా లేని ఉండరు కదా. ఖచ్చితంగా. మరి వాళ్ళు ఎట్లా వెళ్ళిపోతారు అనుకుంటారు మీరు? నేను అదే అంటున్నానండి. తర్వాత అంటే ఇక్కడ ఏంటంటే ఆర్ఎస్ఎస్లో ఏబీపీలో పనిచేసిన వాళ్ళు తర్వాత వాళ్ళకి అందరు పనిచేసిన వాళ్ళందరికీ రాజకీయ కాంక్ష, రాజకీయంగా నేను ఎదగాలి, ఎలివేట్ అవ్వాలని అందరికీ ఉండదండి. మీకుండే, వేరే వాళ్ళకు ఉండదు, మీకుండే. అంటే ఆ రోజు పరిస్థితి నాకు లేకుండే. మీకు చెప్పే కదండి, నాకు డిగ్రీ వరకు కూడా నాకు ఆ రోజు రాజకీయ కాంక్ష లేకుండే. మీకు చెప్పినట్టు నేను మంచి గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వాలి, మంచిగా సర్వీస్ చేయాలని నాకు ఉన్నింది. కానీ ఎప్పుడైతే నాకు ఆ ఇన్సిడెంట్ జరిగిందో, ఓకే మనం అనుకున్నది కూడా ఆ వ్యవస్థలోకి వెళ్తే కూడా మనం చేయలేము, అనుకున్నది సాధించలేము, కాబట్టి రాజకీయ వ్యవస్థలోకి వస్తేనే చేయగలుగుతాం అనేది అర్థమైన తర్వాత ఆ రోజు నేను స్టాండ్ తీసుకున్నాను. ఓకే. సో ఇప్పుడు మీరు వచ్చే 4 years అవుతుంది. అవునండి. అవునా? సో ఏం చేసిరు అసలు మీరు? ఇప్పుడు బీజేపీ పార్టీలో మీరు ఉండి ఏం చేసిరు? ఒక యువ నాయకుడిగా ఉండి ఏం చేసిరు? అంటే మాకున్న మేరకు ఖచ్చితంగా మేము ఈ యొక్క అధికార ప్రతిపక్షాలను అయితేనే ఖచ్చితంగా మేము ఎంతవరకు అయితే అంతవరకు వీలైతే కూడా, ఒకటండి నాకు దేవుడు దయ వల్ల కొద్దిగా గొప్ప మాట్లాడే శక్తి ఇవ్వగలిగాడు. ఖచ్చితంగా ఏ అంశం వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ మీద, భారతీయ జనతా పార్టీ నాయకత్వం మీద కానీ ఎటువంటి బురదల ప్రయత్నం జరిగినా కూడా ఎప్పటికప్పుడు నేను దాన్ని కడిగేసే ప్రయత్నం చేస్తున్నాను నా పరిధిలో వరకు. మరి రీసెంట్గా చూస్తే మనకు అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో యొక్క ముస్లిం సోదరులతో కూడి కొంతమంది, అంటే మతోన్మాద ముస్లిం అని చెప్పచ్చు, అంటే హిందూ ముస్లిమ్స్ మధ్య వాళ్ళ ఒక చిచ్చు పెట్టిన ప్రయత్నంలో భాగంగా స్థానిక డిప్యూటీ మేయర్తో కలిసి వాళ్ళు ముస్లిం మతోన్మాద అయినటువంటి టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేశారు. దాన్ని అడ్డుకోవడంలో ప్రయత్నంలో మేము డిప్యూటీ మేయర్ కోట విజయభాస్కర్ ఇంటి ముట్టడి కూడా భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర శాఖ తరపున కూడా రాష్ట్ర అధ్యక్షులు వారు మిట్టా వంశీకృష్ణ గారి ఆధ్వర్యంలో మా రాష్ట్ర నాయకులు కూడా మా స్థానిక నాయకులతో అందరితో కలిసి మా ఇంటి ముట్టడి కూడా జరిగాము. దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాం. దాని స్థాయిలో చాలా వరకు మేము పోరాడామండి. ఓకే. అంటే ప్రజెంట్ అంటే ఫ్రెష్ ఇష్యూ ఇది. సో ఇప్పుడు రాయలసీమలో బీజేపీ ఏ స్థానంలో ఉంది? అసలు బీజేపీ ఉందంటారా? ఖచ్చితంగా అండి, ప్రజల గుండెల్లో పదిలంగా ఉంది. కానీ ఇందాక మనం మొదట్లో అనుకున్నట్టు ఏదైతే మనకు రాజకీయాల్లో మీడియా పాత్ర తీసి పారేయాలండి, అది మీకు కూడా తెలుసు మీడియా సోదరులుగా. కాబట్టి ఏమైందంటే ఇక్కడ ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రధాన మీడియా, ఆ దినపత్రికలు కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ కూడా పూర్తిగా 2-3 పార్టీల చేతిలో ఇదైపోయినాయి, బందీ అయిపోయినాయి. వాళ్ళకి ఆస్థాన పత్రికలు. మీడియా గురించి ఎందుకు మాట్లాడతారు? ఇప్పుడు సోషల్ మీడియా రన్ అవుతుంది, మీరే ఒక ఫోన్ పెట్టుకోవచ్చు, మీరే ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేయొచ్చు, మీరే యూట్యూబ్ క్రియేట్ చేయొచ్చు, అన్ని మీ చేతిలోనే ఉన్నాయి. మీరు వేరే మీడియాల మీద మీకెందుకు? చేస్తున్నామండి. అంటే మీకు తెలియదు ఏం కాదు, మీరు చాలా ఏళ్ళ నుంచి ఈ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ఈ మనకు ఎలక్ట్రానిక్ మీడియా, ఈ ప్రింట్ మీడియా పోయినంత వేగంగా మనకు సోషల్ మీడియా వెళ్ళదనేది మీకు తెలుసు కదండి. తప్పు మీరు మాట్లాడింది, సోషల్ మీడియానే వేగంగా వెళ్తుందండి. కానీ అనుకున్న స్థాయిలో అది అని ప్రభావం చెప్తాను అనుకోవట్లేదు. అంటే అక్కడ కూడా వెళ్తున్నాం. ఇందాక నేను అన్నట్టు నేను ఎలాగైతే మా పార్టీ మీద కానీ నాయకత్వం మీద కానీ ప్రజల ప్రయత్నం చేస్తే ఎట్లాగా మేము దునుమాడుతామో, అదేవిధంగా చాలా మందికి మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ ఎక్కడికక్కడ దాన్ని వాట్సాప్లో కానీ సోషల్ మీడియా కానీ చేస్తున్నాం. అంటే దాన్ని ఓవర్కమ్ చేసే ప్రయత్నం కానీ. సో అంటే ఇక్కడ కూడా రాయలసీమలో కూడా హిందూ ముస్లింల గొడవలు ఉంటాయి, జరుగుతాయి. అంటే చాలా అంటే అరుదైన సందర్భాలు ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు కూడా కదిరి నియోజకవర్గంలో కుటాగుల అని చెప్పేసి కదిరి పట్టణానికి దగ్గరలో ఉంటుంది. అప్పుడు 99లో అనుకుంటా అండి, మాకు అప్పుడు మిట్టా పార్సార్ అని చెప్పేసి అప్పుడు టీడీపీ అలయన్స్ ఉన్నప్పుడు వారు ఎమ్మెల్యే గెలిచారు మా పార్టీ తరఫున. ఆ టైంలో ఆ రిఫ్ట్ జరిగినట్టుంది, ఆ చిన్నపాటిది జరిగినట్టుంది. అంటే మరీ హైదరాబాద్ పాత బస్తీలో కానీ మీద చోటు ఉన్నట్టు ఎక్కడా లేదు. మేము కూడా భారతీయ జనతా పార్టీ కూడా వాళ్ళు ఉండాలని ఎప్పుడు కోరుకోవట్లేదు. ఏదో బయట ఉన్న వాళ్ళు వదంతులు వ్యాపించేయడం కానీ ఉంది, కానీ ఏదో భారతీయ జనతా పార్టీ మతత్వ పార్టీ ముస్లిమ్స్ని క్రిస్టియన్స్ని ఏదో అనదొక్కలేని ప్రయత్నం చేస్తుంది, వాళ్ళని అభివృద్ధి చేయకుండా చేస్తుందని చెప్పేసి చాలా ఇలాంటి వదంతులు మా మీద ఉంటే రాజకీయంగా బురద తిరగడమే తప్ప ఇదేం లేదండి. సో ఇప్పుడు 2 నెలల్లో ఎలక్షన్లు జరగబోతున్నాయి, స్టేట్ ప్లస్ సెంట్రల్. అవునండి. సో అంటే మనకి ఇక్కడ పార్టీలు ఎక్కువ వైసీపీ, టీడీపీ, జనసేన అని చెప్పేసి ఎక్కువ వినిపిస్తున్నాయి. అసలు బీజేపీ అసలు వినిపించట్లేదు. సో సెంట్రల్లో ఉంది బీజేపీ. సో ఇక్కడ నుంచి ఏపీ నుంచి ఎవరెవరు ఎంపీగా పోటీ చేస్తున్నారో కూడా తెలియదు, మీకు తెలుసా? ఇప్పుడు యాజ్ ఏ బీజేపీ యువ నాయకులైన మీరు ఎవరికి సీట్లు ఇస్తుండొచ్చు కూడా మీకు తెలియదు. అసలు ఆ టాపికే ఇప్పుడు ఇంకా మీకు రన్ అవుతలే. కానీ అన్ని రాష్ట్రాల్లో స్టార్ట్ అయిపోయింది, వాళ్ళు మాట్లాడుకుంటారు, మా వాళ్ళకి వస్తుంది అది అని ప్రచారాలు స్టార్ట్ చేసి అదంతా అయింది. మరి ఏపీలో
చాలా సైలెంట్ ఉన్నారు ఎందుకు? శివన్న మీతో ఏకీభవించిన మాదంతా కూడా ఏంటంటే ఈ ప్రచార ఆర్భటాలు ఉండదండి. ఓకే. మీకు తెలియ ప్రచారం లేకుండా ఓట్లు పడతాయా? మీరు అంటున్నది ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఎవరికనేది మీకు తెలియడం లేదని చెప్తున్నారు. ఆ విషయం గురించి మీకు అందాకన్నట్టు ఆస్థాన మీడియాలో మాకు లేవు. ఈ ఫ్లాష్ న్యూస్ వేసి బ్రేకింగ్ న్యూస్ వేసి పలానా వాళ్ళు రాజీనామా, పలానా వాళ్ళు ఇక్కడ జంపింగ్ అవుతున్నారు, వీళ్ళకి టికెట్ అని చెప్పే ఈ బాకాలుదే మీడియా మా పార్టీకి లేకపోవడం అనేది ఒక మైనస్ అని చెప్పొచ్చు. అది నేను ఐ డోంట్ కావాలంటే ఫస్ట్ లీడర్లు ఉండాలి కదా. ఆ మాట నేను తీసుకోదండి. ఈ మధ్య కాలంలోనే ఐ థింక్ 1 వీక్ అటు ఇటు అవుతుంది 3 మెన్ కమిటీ ఫామ్ చేశారండి. ప్రతి జిల్లాకు కూడా మా పెద్ద నాయకులు కొంతమంది 3 మెన్ కమిటీ చేస్తారు. వెళ్తే ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా వెళ్తూ ఉన్నారు. కాన్స్టిట్యున్సీ పోయి మీటింగ్ జరుగుతున్నాయి. ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి దరఖాస్తు పెట్టుకుని అడిగితే కూడా చాలా వరకు పోటీ నడుస్తూ ఉందండి. మీరు అన్నట్టు ఒక్కరు కూడా లేదంటున్నారు. కానీ దాదాపు 10ల సంఖ్యలో మాకు అభ్యర్థిత్వాలు వస్తూ ఉన్నాయి. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని గ్రౌండ్ లెవెల్లో చాలా మంది కావాలని కోరుకుంటున్నారండి. సరే, ఒంటరిగా పోబోతుందా లేకుంటే బీజేపీ లేక టీడీపీ తోటి జనసేనతో పొత్తులో భాగంగా వెళ్తుందా? అంటే ఇటీవలే మాకు విజయవాడ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కోర్ కమిటీ మీటింగ్ జరిగిందండి. ఓకే. అక్కడ వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని కూడా వారు రాష్ట్ర జాతీయ నాయకత్వానికి సూచించారు. మరి వీరేం చెప్పారు అక్కడ, వీరు చెప్పిన నిర్ణయాన్ని వాళ్ళు అంటే అమిత్ షా గారి ఆధ్వర్యంలో కానీ మోడీ గారి ఆధ్వర్యంలో మాకు జాతీయ స్థాయిలో పార్లమెంటరీ బోర్డు ఉంటుంది. ఇక్కడ చర్చించి ప్రజాస్వామ్య స్ఫూర్తిగానే ఆ నిర్ణయం తీసుకొని అది ఏంటంటే కానీ యాజ్ ఏ క్రమశిక్షణ కలిగిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా రాజశేఖర్ గౌడ్ అనేటప్పుడు రాష్ట్ర నాయకత్వం కానీ జాతీయ నాయకత్వ సూచన మేరకు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దాన్ని తూచ తప్పకుండా పాటిస్తాం. అది పొత్తు లేకపోయినా అంటే యాజ్ ఏ ఇండివిజువల్గా వ్యక్తిగతంగా ఈ మాట నేను అంటే మాట ఏంటంటే పొత్తు లేకపోతేనే మేలు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. కానీ ఎండ్ ఆఫ్ ది డే వారి పార్టీ నిర్ణయం శిరోధార్యంగా భావించి ముందుకెళ్తాం. ఓకే. అంటే ఇప్పుడు మీ స్టేట్ లీడర్ కూడా ప్రెసిడెంట్ కూడా ఎక్కువ పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇంకా బీజేపీ తోటే ఉన్నారు అది అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది, అవునా? అటు జనాలేమో చంద్రబాబు నాయుడు దత్తత పుత్రుడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి మాట్లాడతారు. సో పవన్ కళ్యాణ్ అటు సైడ్ ఏకి వెళ్తాడు కానీ బీజేపీ సైడ్ రావడం అని చెప్పేసి జనాలు అనుకుంటున్నారు. మీరేమంటారు? ఖచ్చితంగా ఇది మీరు అన్నట్టు మా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారు ఇప్పటికీ అంటున్నారు ఎన్డీఏతో పొత్తులో జనసేనగా ఉన్నది మాట వాస్తవమే అండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి G20 సమావేశాలకు కూడా ఎన్డీఏ మీటింగ్ కూడా ఆయన మనకు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, జనసేన అధినేత. ఇప్పుడు కూడా వారు మాతో పాటు ఉన్నారు కూడా. ఓకే. దాంట్లో ఎటువంటి శశిబిషలు ఏం లేవు. ఇందాక మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు అన్నారు కదా, దాన్ని నేను వ్యతిరేకిస్తానండి. ఓకే. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు దత్తపుత్రుడు కాదు, అంజనీ పుత్రుడు. ఓకే, అంతవరకే. కానీ నిజంగా చంద్రబాబు నాయుడు గారి దత్తపుత్రుడు ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి గారు మాత్రమే. ఎందుకంటే ఇండిపెండెంట్గా ఆయన జెడ్పీటీసీ గెలిచినప్పుడు, తర్వాత ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత ఓకే, తర్వాత ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీలకి జాయిన్ అయిన తర్వాత వారి పెరిగిన వేగంగా వారి ప్రస్థానం కానీ, తర్వాత వారు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత వారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా, తర్వాత అదేవిధంగా పీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత నుంచి మొదలు పెట్టుకుంటే వారు ఇప్పటికి కూడా పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు సహాయ సహకారం ఉండడం వల్లే జరిగిందనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఓకే. దానికి ఆధారం చేకూరుస్తా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తెలంగాణకు పీసీసీ ప్రెసిడెంట్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాదాపు 6 years ఉన్నారు. అంటే రేవంత్ రెడ్డి గారు అయ్యేంత వరకు కూడా వారు ఉన్నారు. ఏ రోజు కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆస్థాన మీడియా ఏదైతే ఉందో, ఏబిఎన్ కానీ, టీవీఎఫ్ఐ కానీ, అదేవిధంగా మహాన్యూస్ కానీ, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఏ రోజు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని పిలిచింది కానీ మాట్లాడింది కానీ లేదు. అవును. అంటే డిబేట్లకు, అవును, అంటే పెద్ద పర్సనల్గా మాట్లాడిండొచ్చు కానీ ఏ రోజు డిబేట్ పెట్టి పిలిచింది లేదు. కానీ మీరు ఒకసారి ఆలోచన చేస్తే ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు పీసీసీ చీఫ్గా బాధ్యత స్వీకరించిన అప్పుడు చేశారు, తర్వాత వారు మధ్యలో చేశారు, చాలా మన ఎన్నికల సమయంలో కూడా చేశారు, తర్వాత గెలిచిన తర్వాత మీరు చూసే ఉంటారు ఏబిఎన్ రాధాకృష్ణ గారు వారు ఐ థింక్ ఒక ప్రైవేట్ ప్లేస్లో చేసినట్టు మీకు తెలిస్తే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అనే విషయాన్ని మర్చి కూడా ఆయన వస్తూ ఉంటే ఆయనను కారు ఎక్కించి కూడా ఆయన డోర్ వేసిన సందర్భాన్ని చూసాం. కాబట్టి పూర్తిగా తేటతెల్లము రేవంత్ రెడ్డి గారికి పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి అదుపాటిలో నడుస్తున్నది స్పష్టంగా అర్థమవుతున్న విషయం. ఓకే. సో ఇప్పుడు మీరు ఎవరిని నిజంగా ఇప్పుడు ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు అనడానికి ఇక్కడ దత్తపుత్రుడు అంటే చంద్రబాబు నాయుడు గారి వల్ల పవన్ కళ్యాణ్కి లబ్ధి చేకూరడం లేదు, చంద్రబాబు నాయుడు లబ్ధి చంద్రబాబు నాయుడు గారికి లబ్ధి చేకూరుతుంది పవన్ కళ్యాణ్ వారి కల్లా. ఎలా అంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సరే డబ్బుల కోసం ఆయన ఏమో నమ్ముడు పోతాడా, ఏదో ప్యాక్ చేస్తారా అదేని అంటారు.
ఈరోజు మీరు అన్నట్టు ఆయనతో మాకు పవన్ కళ్యాణ్ గారితో రేపు పొత్తు ఉన్నా లేకపోయినా కొన్ని వాస్తవాలు పార్టీలకు అతీతంగా సిద్ధాంతాలకు జెండాలకు అజెండాలకు అతీతంగా మాట్లాడాల్సిన అవసరత ఎంత ఉంది. ఎందుకంటే మనం ఉన్నత విద్యావంతులుగా స్పృహ ఉన్న వారిగా మనం మాట్లాడలేదు. ఎందుకంటే ఈ రాజకీయ క్షేత్రంలో ఉన్నప్పుడు మనకు ప్రజాక్షేత్రంలో అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఏ నాయకుడు ఎలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి. ఆ మాట్లాడిన దాంట్లో ఎంతవరకు యాక్యురేటివ్ ఉంది అని చెప్పేసి కూడా అబ్జర్వ్ చేస్తారు. ఎందుకంటే ప్రజలంతా విద్యావంతులు అయ్యారు కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే పవన్ కళ్యాణ్ గారి వల్ల ఆయన డబ్బు కోసమే రాజకీయాల్లోకి వచ్చి ఆ డబ్బు కోసమే ప్యాకేజీగా పార్టీనో ఆయన నాయకులను చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి అమ్ముకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు లేరు. ఎందుకంటే ఆయన డబ్బుకే ప్రాధాన్యత ఇస్తే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ కథానాయకుడు పవన్ కళ్యాణ్ గారు, అది అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజు ఆయన యాడ్స్ చేస్తారంటే వారి ఇంటి ముందర ఈ కార్పొరేట్ కంపెనీలు క్యూ కొడతాయి, 100 కోట్లు సమర్పించుకొని ఆయనతో చేయించుకున్నారు. కానీ ఏ రోజు కూడా ఆయన పోలే, డబ్బే అనుకుంటే ఆయన. కానీ ఆయన ఒక విలువలు కూడి ఒక రాష్ట్రంలో ఒక మంచి పరిణామం తీసుకురావాలి, ప్రజలకు మంచి పరిపాలన సదుద్దేశంతో వారు కొనసాగుతున్నారు. దాన్ని మేము సదా స్ఫూర్తిదాయకం అలాంటి యువతకు కూడా. ఓకే, సో బీజేపీ పార్టీ గురించి తప్ప మీరు అన్నీ మాట్లాడుతున్నారు. అసలు బీజేపీ పార్టీ ఏమేమి చేసిందో మీకు తెలుసా? ఎందుకు లేదండి, ఈరోజు శ్రీమాన్ ప్రధానమంత్రి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అయినటువంటి భారతదేశానికి ప్రధానమంత్రి ఉన్నటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు అటక్ నుంచి కటక్ దాకా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఆసేతు హిమాచలం అభివృద్ధి పరుగులు పెడతా ఉంది. ఈ విషయం సుస్పష్టం. ఏ విధంగా చూసుకుంటే మనకు రోడ్ల విస్తరణ అయితే కానీ, అదేవిధంగా విమానాశ్రయాల అభివృద్ధి అయితే కానీ, అదేవిధంగా అదేవిధంగా మనకు ఈ యొక్క నదుల ప్రక్షాళన అయితే కానీ, అదేవిధంగా పర్యావరణకు పెద్దపీట వేయడం కానీ, అదేవిధంగా ఈ యొక్క ఆలయాల పునరుద్ధరణ అయితే కానీ, అయోధ్య రామ మందిరం ఈరోజు మనకు తెలిసింది 496 సంవత్సరాలు, అంటే సుమారుగా 5 శతాబ్దాలు, అంటే 500 సంవత్సరాల యొక్క హిందువుల యొక్క పవిత్రమైనటువంటి అయోధ్యలో రాముడు పుట్టిన జన్మస్థానాన్ని ఈరోజు మనకు హిందువులకి, అంటే హిందువులు మెజారిటీగా ఉన్నటువంటి యొక్క భారతదేశంలో ఆ దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది రాముడు యొక్క విషయంలో. కానీ ఈరోజు వారి యొక్క హిందువుల యొక్క 5 శతాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించి ఈరోజు రేపొద్దున అంటే 2 రోజుల తర్వాత మనకు అయోధ్యలో విగ్రహ ప్రతిష్టాపన జరుగుతూ ఉంది, ప్రాణ ప్రతిష్ఠ జరుగుతూ ఉంది. ఇంతకంటే ఇంకా అదేవిధంగా 370 ఆర్టికల్ రద్దు. ఈరోజు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నెహ్రూ గారి నాయకత్వం జరిగినట్టు ఒక బ్లండర్ మిస్టేక్ అని చెప్పొచ్చు. 370 పెట్టడం ఈ మన దేశంలో ఉండి మన దగ్గర ఉంటూ వారు సొంతంగా ఉండడం అని చెప్పి ఆ రోజు మా భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక సభ్యులైనటువంటి గౌరవనీయులు దివంగత శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఆ రోజు ఏక్ దేశ్ మే దో విధాన్ దో నిషాన్ దో ప్రధాన్ నహీ చలేగా అని చెప్పి ఆ రోజు దానికోసం 370 ఆర్టికల్ రద్దు కోసం ఏదైతే కృషి చేసి రాష్ట్రకు వారి ప్రాణాలు అర్పించారో ఆ యొక్క శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి యొక్క కళను సాకారం చేశారు శ్రీమాన్ నరేంద్ర మోడీ గారు. ఇవాళ 370 ఆర్టికల్ రద్దు అయితే కానీ దానివల్ల ఏం ఉపయోగం అని చెప్పి మనం ఆలోచన చేయొచ్చు. ఈరోజు భూతల స్వర్గంగా జమ్మూ కాశ్మీర్ని మనం అనుకుంటామండి. ఎందుకంటే అంత ఆ ప్రకృతి అందాలు కానీ, ఆ సోయగాలు కానీ, ఆ మంచు కానీ, మంచు పర్వతాలు కానీ, అలాంటి ఇదిలో జమ్మూ కాశ్మీర్ లోయలో యువత రాళ్ళు రువ్వుకుంటూ పోలీసుల మీద రాళ్ళు వేయడం కానీ, బాంబులు వేయడం కానీ, ఇలాంటి ఒక ఉగ్రవాద చర్యలకు ఏదో వేర్పాటువాదులు అక్కడికి వచ్చి అక్కడ స్థానిక యువతను చెడగొట్టి వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి ఈ విధంగా చేస్తుంది. కానీ ఈ 370 ఆర్టికల్ రద్దు చేయడంలో ఈరోజు దాదాపు ప్రపంచ పెట్టుబడులు విధంగా, అదేవిధంగా పాంపూర్ అని చెప్పేసి అక్కడ కుంకుమ చాలా ప్రసిద్ధి చెందింది. అక్కడ దాని ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కానీ, ప్రాసెసింగ్ యూనిట్లు కానీ, అనంతనాగ్ జిల్లాలో మనకు క్రికెట్ బ్యాట్ సంబంధించిన కలప బాగుంటుంది. అక్కడ సంబంధించిన ఆ పరిశ్రమ తీసుకురావడం కానీ అభివృద్ధి పరుగులు ఎడుతూ ఉంది. అంటే అశాంతి ఉన్న చోట ఈరోజు అభివృద్ధి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మనకు మాల్దీవ్స్ ఈ విధంగా రీసెంట్ ఎగ్జాంపుల్ చూస్తే లక్షద్వీప్ తీసుకెళ్తుంటే ఆ రోజు ఫోటోషూట్ చేశాడు, ఆయనకు ఫోటోలు పిచ్చి ప్రచార పిచ్చి అని చెప్పేసి మా దగ్గర ఈ కొన్ని కుక్కమూతి పిందెలు ఉన్నాయి, కూపస్థ మండుకలు అంటే బావిలో కప్పాలంటారు, వాటికి ఏం తెలియదు. ఎంతసేపు ఉన్నా భారతీయ జనతా పార్టీ మీద, నరేంద్ర మోడీ గారి మీద బురద చల్లుదామా, ఎప్పుడు కిందికి బావిలో కప్పాలు ఎవరో చెప్పొచ్చు కదా. ఎస్పెషల్లీ మా దగ్గర ఉన్నటువంటి అంటే ఇప్పుడు కొన్ని మాట్లాడలేమో వాళ్ళు ఎవరనేది, ఎందుకంటే మేబీ రాజకీయ పరిణామాల సమీకరణలు ఎలా ఉంటే చెప్పలేం కాబట్టి బాగుండదు. సరే, విమర్శించే వాళ్ళు వాళ్ళకే తెలుస్తుంది, గుమ్మడికాయలు దొంగ ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలుసు. సరే, ఏంటంటే చాలా మంది వరకు లక్షద్వీప్కి వెళ్ళాడు, ఫోటోషూట్ దిగాడు, ఈయనకి ఫోటోలు పిచ్చని చెప్పి చాలా మంది అన్నారు. కానీ దాని వెనుక హిడెన్ అజెండా కానీ ఈరోజు తెలిస్తే అబ్బురపరచు అవి వాళ్ళకి ఆ మట్టి పొరలు తెలియదు. ఎందుకంటే ఈరోజు మనకు మాల్దీవ్స్ ముందు నుంచి కూడా మనకు మిత్ర దేశంగా ఉంది, మనం కూడా వాటికి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాం. మాల్దీవ్స్ ఎప్పుడైతే 1965లో బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి స్వాతంత్రం పొందిన తర్వాత, ఇండిపెండెంట్ అయిన తర్వాత ఒక స్వతంత్ర దేశంగా గుర్తించినటువంటి అతి తక్కువ దేశాల్లో భారతదేశం ఒకటి. గుర్తించడం కాకుండా వారి అభివృద్ధికంలో కూడా మన భాగస్వామ్యం కూడా చాలా ఎక్కువ ఉంది, కాంట్రిబ్యూషన్ కూడా ఎక్కువ ఉంది. అదేవిధంగా 1980స్లో శ్రీలంక మిలిటెంట్లు మాల్దీవ్స్ మీద దాడి చేస్తే
మనం ఐఏఎఫ్ బలగాన్ని పంపించి వారిని తరిమి కొట్టి వారిని రక్షించాం. అవును. అదేవిధంగా ఈరోజు స్పెషల్ ఎకనామిక్ జోన్స్లో కూడా మన భద్రతా బలగాలు ఉన్నాయి. అదేవిధంగా మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కూడా రిసార్ట్స్, మనకు హోటళ్ళు కూడా నిర్మాణం జరుగుతూ ఉంది. అదేవిధంగా విమానాశ్రయాలు, 2 విమానాశ్రయాల నిర్మాణంలో మనం భాగస్వామ్యం, అదేవిధంగా 8 ప్రాజెక్టుల్లో జరుగుతున్న దాంట్లో కూడా మన భాగస్వామ్యం ఉంది. ఈ విధంగా చెప్పుకొని పోతే అదేవిధంగా ప్రత్యేక ఆర్థిక జోనాలు, మండళ్ళు అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అంటాం. అందులో అదేవిధంగా అంటే ప్రతి ఇదిలో కూడా మనం ఇది ఉంది. ఈరోజు అదేవిధంగా మనం చూస్తే మాల్దీవ్స్ పూర్తిగా పర్యాటకాన్ని నమ్ముకొని, అంటే టూరిజం నమ్ముకొని వారి ఆర్థిక వ్యవస్థ నడుస్తూ ఉంది. ఈరోజు ప్రతి సంవత్సరం కూడా 20 లక్షల మంది మాల్దీవ్స్కి వెళ్తే సందర్శిస్తే అందులో 2 లక్షల పైగా కూడా మన భారతీయులు వెళ్తూ ఉన్నారు. అంటే దాంట్లో జీడిపిలో, ఆ మాల్దీవ్స్ జీడిపిలో 1/3 మన భారతదేశం కాంట్రిబ్యూషన్ ఉంది. అంటే ఇంత కీలకంగా ఆర్థిక వ్యవస్థలో మనం పరిణమిస్తున్న సందర్భంలో ఏది ప్రస్తుత అధ్యక్షులు ఏదైతే ఉన్నారో మహమ్మద్ మయూజన్ అనే వ్యక్తి, అతను ఎలక్షన్ దగ్గర నుంచి కూడా, ఆయన గెలిచిన తర్వాత నుంచి కూడా ఆయన ఇండియన్ అవుట్ పాలసీ తీసుకొచ్చి పూర్తిగా మనకు యాంటీగా పనిచేస్తూ చైనాతో చేతులు కలిపాడు. ఈరోజు మనకు తూర్పు ఆసియా, మధ్య ఆసియా ప్రాంతంలో ఒక క్రియాశీలకమైన ప్రదేశంలో మాల్దీవ్స్ మనకు లొకేట్ అయ్యింది. ఈరోజు మాల్దీవ్స్ వల్ల మనకు వచ్చే ఆర్థికంగా లబ్ధి గుర్తే పరిస్థితి కాదు మనకు. ఎందుకంటే రక్షణ పరంగా మనకు వ్యూహాత్మకమైన ప్రదేశం కాబట్టి అక్కడ మనము పట్టు సల్లకుండా ఉండాలని చెప్పేసి. కాబట్టి అలాంటిది మనం మాట వినాలా అంటే ఈరోజు ఆ పర్యాటకం ఉంది కాబట్టి ఆ ఎకనామిక్ రూట్స్ మనం కట్ చేయగలిగితే వాడు మన చేతిలోకి వస్తాడు. ఎక్కడే కానీ నరేంద్ర మోడీ గారు కత్తి దూయలేదు, మాట విసరలేదు, ఎక్కడే కానీ ఎటువంటి ఒక వేరే ఘర్షణ వాతావరణం నెలకొల్పకుండా సింపుల్గా కుర్చీ మడత విప్పి కొట్టలేదు, కూర్చున్నాడు అంతే లక్షద్వీప్లో. ఆ దెబ్బకి మాల్దీవ్స్ కూసాలు కదిలిపోయినా ఈరోజు ఇదవుతా ఉంది. ఇది ఆ సింపుల్. అంటే దాన్ని అర్థం చేసుకోకుండా ఈ అవాకులు చవాకులు వేయడము, సోషల్ మీడియా ఇష్టానుసారంగా మాట్లాడడము. నరేంద్ర మోడీ గారు ఎంత గొప్ప మహానాయకుడు అండి. ఈరోజు వారి కుటుంబం కోసం పనిచేస్తున్నారు ఆయన. వారి కుటుంబమే లేదు. ఈరోజు వారి అన్నదమ్ములు కానీ, వారి చెల్లెలు కానీ సామాన్య జీవితం గడుపుతున్నారు. మొన్న వరకు బతుకున్నటువంటి వారి తల్లి గారైనటువంటి వారి సొంత చిన్న ఇంట్లో వారి జీవనం సాగించేవారు. వారు చనిపోతే కూడా మనకు తెలుసు, ఒక సర్పంచ్, వార్డు మెంబరో ఇంట్లో ఏదైనా జరిగితే నాన్న హంగామా చేసి ఇది చేస్తాం. కానీ సాక్షాత్ దేశ ప్రధాని మాతృమూర్తి చనిపోతే కూడా ఆ రోజు సడన్గా జరిగితే పొద్దున ఎర్లీ మార్నింగ్ 6 కల్లా అహ్మదాబాద్కి వెళ్ళి వారు సూచన చేశారు, పార్టీ నాయకులకు కానీ ఎవరికైనా మీరు ఎవరే కానీ సానుభూతి తెలియజేయడానికి కానీ ఎవరే కానీ మీరు పనులు మనకు ఎవరు రావద్దని చెప్పేసి ఆయన ఆ హుకుం జారీ చేసి 6:30 కల్లా అహ్మదాబాద్కి వెళ్ళి 9:30 లోపల ఆ ఫినిష్ చేసుకొని ఒక సామాన్య మానవుడిలాగా మామూలు వ్యాన్లో వెళ్ళి ఆ క్రతువు ఏదైతే అంత్యక్రియలు కంప్లీట్ చేసుకొని వచ్చింది. అంటే ఆ రోజు వారి మాతృమూర్తి మరణం సంభవించకుంటే ఆయన కోల్కతాకి వెళ్ళి ఆ రోజు మెట్రో రైలు సంథింగ్ ఓపెన్ చేయాల్సి ఉంది. అంటే దానికి ఓపెనింగ్ చేసి ప్రారంభోత్సవం చేయాల్సింది. ఇది జరగడం వల్ల జరిగిన తర్వాత వెంటనే మళ్ళీ ఢిల్లీకి వచ్చి, అంటే వితిన్ 2-3 అవర్స్లో అదంతా అహ్మదాబాద్ పూర్తి చేసుకొని పోయి వచ్చి వెంటనే మళ్ళీ వారు వర్చువల్గా ఆన్లైన్ ద్వారా దాన్ని చేయడం జరిగింది. అంటే ఎంత కమిటెడ్గా ఉన్న దేశ అభివృద్ధి పట్ల ఇంత గొప్ప మహానాయకుడు మన భారతీయ జనతా పార్టీ కానీ ఈరోజు దేశం అందించిందని అని తెలియజేసుకుంటాం. సో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కానీ మోడీ ప్రభుత్వం ఇంతగానం చేసిందని మీరు చెప్తున్నారు. సో ఇంతగానం చేసిన నార్త్లో వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ వస్తుంది కానీ సౌత్ నుంచి అసలు ఏం సీట్లే వాళ్ళకి రావట్లేదు. ఎందుకు సౌత్లో ఎందుకు బీజేపీ లేదు అసలు? ఇది కొంచెం చాలా అంటే ఏంటంటే కొంచెం ఆలోచింపదగ్గ విషయం చెప్పేసి కొంచెం ఈ దక్షిణాది భారతదేశం ఏదైతే కొంచెం బాగా చదువుకున్న వాళ్ళు నార్త్తో కంపేర్ చేస్తే కొంచెం స్టడీ పరంగా కానీ లేదా ఆర్థికంగా కానీ సామాజిక కానీ బాగా డెవలప్ అయిన ప్రదేశమే. అయినప్పటికీ కూడా ఇంత స్థాయిలో చేస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని వీరు బలోపేతం చేయలేకపోవడానికి కారణం ఏంటంటే వీరు ఇంత డెవలప్ అయినప్పుడు కూడా ఏంటంటే వీరు కులాల ఉచ్చులో పడిపోయినారు. ఓకే, అంటే మా కర్ణాటక ఎక్సెప్ట్ అండి. కర్ణాటక ఎందుకంటే మేము బలంగా ఉన్నాం, మొన్న ప్రభుత్వం నడిపినాం. కర్ణాటక ఎక్సెప్ట్ చేస్తే తెలంగాణ అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, ఇక మనకు కొన్ని అంటే డిఫరెంట్ ఇది అంటే ఎస్పెషల్లీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అయితే కులపిచ్చండి. ఓకే, కులపిచ్చింది అంటే నో డౌట్. ఎస్పెషల్ ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇచ్చిందని కూడా చాలా ఉంటారు. కానీ మొన్న మనకు రెవెన్యూలో అయితే 10,000 కోట్లు భర్తీ చేసినాము. మనకు ఆంధ్రప్రదేశ్ జీవనాడైనటువంటి పోలవరానికి నిధులు ఇస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ రోజు కూడా గ్రీన్ఫీల్డ్ హైవే కోసం కూడా అమరావతి టు అనంతపూర్ ఈ యొక్క అనుసంధానం కోసం ఇలా చాలా చెప్పుకుంటూ పోతే రైల్వే అభివృద్ధి కోసం కానీ ఈరోజు చాలా వరకు మనకు గుంతకల్, మా దగ్గర ఉన్న గుంతకల్ రైల్వే స్టేషన్ ఒకసారి మీరు చూడండి అన్న, ఎంత చూస్తే రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ అని ఒకసారి డౌట్ వస్తుంది మనకు. ఇలా చాలా మచ్చుకున్నాయి. అంటే ఇవి కొన్ని మాత్రమే. మనకు రైల్వే డబుల్ లైన్ కానీ గుంటూరు టు గుత్తి, అదేవిధంగా మనకు చూసినట్టయితే రాజమండ్రి మనకు పెట్రో కెమికల్ కాంప్లెక్స్ కానీ అదేవిధంగా ఇలా రకరకాలు చేస్తున్నాం. అయినప్పుడు కూడా ఏంటంటే
మా వాడే ఈ కులపిచ్చిలో పడి చేస్తున్నాం. అదేవిధంగా మనం కేరళలో చూస్తే కొంచెం ఆ భావజాలం వేరు. అక్షరాస్యత భారతదేశంలోనే అత్యధిక శాతం ఉంది కేరళ అంటారు, కానీ చదువుకున్న మూర్ఖులు అని చెప్పచ్చు. అదేవిధంగా మనకు తమిళనాడు డిఫరెంట్ కల్చర్, ద్రవిడ దేశం అని చెప్పి అంటారు, కానీ ద్రవిడ భావజాలం ఉంటుంది. కానీ అయినా కూడా ఇప్పుడు మాకు అన్నామలై గారి రూపంలో ఈరోజు మాకు మంచి మెరుగుదల వచ్చింది, అభివృద్ధి చెందుతూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ. రేపు ఖచ్చితంగా అది వస్తాం. కానీ నా ఆలోచన ఏంటంటే ఎస్పెషల్ ఆంధ్రప్రదేశ్ గురించి అండి. తెలంగాణలో కూడా మంచి రిజల్ట్ వస్తూ ఉంది. ఎందుకంటే కంపేర్ చేస్తే అంతకుముందు 6% ఉండింది, 6.93% ఉండింది. అంటే రమరమిగా 7% అయితే ఇప్పుడు 14% వచ్చింది. ఒక సీట్ ఉంటే ఇప్పుడు 8 సీట్లు వచ్చాయి. ఖచ్చితంగా తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా మేము మంచి రిజల్టే చెప్తాను. ఎందుకంటే దానికి సాక్షాత్కారం ఏంటంటే మాకు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కి కాంగ్రెస్ కాదు, బీజేపీకి కాంగ్రెస్కి ఫైట్ ఉంటుంది. అంటే వారే ఒప్పుకుంటున్నారు ఎంత బలంగా ఉన్నాం మేము అనేది. కాబట్టి అది ఉంటుంది. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో కొంచెం ఆందోళనకరంగా ఉన్న పరిస్థితి. కాబట్టి ఈ కులాల రొంపులో నుంచి బయటకు వచ్చి ప్రజలు ఆలోచించగలిగితే కనుక భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఇది. కానీ ఏదేమైనా కూడా ఎన్ని ఉన్నా కూడా అడ్డంకున్నా కూడా మాలాంటి కాషాయ సైనికులు నడుము కట్టి ఉన్నాం. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ బలోపేతానికి ఖచ్చితంగా పనిచేస్తాం. రానున్న రోజుల్లో మంచి రోజులు వస్తుందని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నాను. ఇప్పుడున్న ప్రెసిడెంట్కి ముందు మీకు బీజేపీ ప్రెసిడెంట్ సోమవీరాజు గారు. సో ఎందుకు తీయడం జరిగింది ఆయన్ని? ఏం తీయలేదండి. ఖచ్చితంగా ఆ టైం పీరియడ్ మాకు, ఎందుకంటే టైం పీరియడ్ పెంచొచ్చు కదా. ఇప్పుడు ఆయన పీరియడ్ అయిపోయింది. అవునండి, అవును. పెంచాలనుకుంటే పెంచొచ్చు కదా. ఇప్పుడు లాస్ట్ టైం మనం తెలంగాణ చూసుకుంటే బండి సంజయ్ గారిది పెంచడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ బండి సంజయ్ గారిని తీయడం జరిగింది. సో అట్లా పెంచొచ్చు కదా. అంటే ఎందుకు తీయడం? అంటే మాకు భారతీయ జనతా పార్టీకి మాకు సపరేట్ ఒక రాజ్యాంగం ఉంటుందండి, బైలాస్ ఉంటాయి మాకు. ఓకే. మాకు జాతీయ అధ్యక్షుల దగ్గర నుంచి, రాష్ట్ర అధ్యక్షుల దగ్గర నుంచి, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షుల వరకు కూడా మాకేంటంటే ఆ అధ్యక్షుడు అనే పదవి అనేది 3 years టైం డ్యూరేషన్ అండి. ఒక టర్మ్కి మహా అయితే చేయగలిగితే సెకండ్ టైం దాన్ని కొనసాగించవచ్చు, అంటే 6 years. తర్వాత నువ్వు ఎటువంటి నాయకుడైనా కూడా కొనసాగించిన. సోమవీరాజు ఇప్పుడు 6 సంవత్సరాలు ఉన్నారా? లేదండి, మీరు అన్నట్టు అదే అక్కడికి వస్తున్నా. ఫస్ట్ టర్మ్ కంప్లీట్ చేస్తారు. తర్వాత ఏమైందంటే వారి నాయకత్వంలో కూడా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో గణనీయమైనటువంటి మార్పు వచ్చింది, గణనీయంగా బలపడింది కూడా. దాంట్లో ఎటువంటి గుణాత్మకమైన మార్పు వచ్చింది భారతీయ జనతా పార్టీలో కూడా. ఎందుకంటే వారు వయసు సహకరించేటప్పుడు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా చాలా బలపం కట్టుకుని తిరిగారు. భారతీయ జనతా పార్టీ బలపడడానికి చాలా కృషి చేశారు. దానికి తార్కాణంగా నిలుస్తూ కూడా మనకు లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా చాలా వరకు మేము లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎంపీటీస్ కానీ సర్పంచ్ చాలా వరకు గెలవడం జరిగింది ముందుతో కంపేర్ చేస్తే. అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ జరిగితే కూడా ఈ అధికార ప్రతిపక్ష పార్టీలు కూడా ముత్యం పట్టించడం జరిగింది. అదేవిధంగా తర్వాత కూడా మాకు 2 బై ఎలక్షన్ జరిగాయండి. నెల్లూరు జిల్లాలో అప్పటి మాజీ ఐటీ మంత్రి అయినటువంటి గౌతమ్ రెడ్డి గారి అకాల మరణం ద్వారా సంబంధించిన ఆత్మకూరు బై ఎలక్షన్, అదేవిధంగా కడప జిల్లాలో ఉన్నటువంటి బద్వేల్ 2 ఎలక్షన్ జరిగాయి. 14% అండి, మీరు నమ్ముతారు లేవనా, 14% మీ భారతీయ జనతా పార్టీ తెచ్చింది. అది పూర్తిగా సోమవీరాజు గారి నాయకత్వంలో జరిగినటువంటి అమోఘమైనటువంటి ఇది. సో మీరు చెప్పింది బై ఎలక్షన్స్? అవునండి, బై ఎలక్షన్లోనే అంత పర్సెంటేజ్ ఉంది. నార్మల్ ఎలక్షన్లలో ఎంత ఉంది? అంటే అప్పుడు ఆ రోజుకున్న 2019 ఎలక్షన్స్లో 0.6% ఉండింది. 0.6 అంటే బిలో 1%. మేము ఒప్పుకుంటాం లేదన్నట్ల. అయిన తర్వాత సోమవీరాజు గారు ప్రెసిడెంట్ అయ్యారు. అయిన తర్వాతనే వారి సారథ్యాన్ని ఇంతవరకు వచ్చింది. రేపు సార్వత్రిక ఎన్నికలు వస్తున్నాయి, ఖచ్చితంగా దానికంటే మంచి ఓట్ పర్సెంటేజ్ మేము పెంచుకుంటాం. ఓట్లు పెరిగితే సీట్లు పెరుగుతాయండి, కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే సోమవీరాజు గారు బ్రహ్మాండంగా పనిచేశారు. వారి పరంపరను కొనసాగిస్తూనే ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి కేంద్ర మంత్రి, మాజీ మంత్రి అయినటువంటి పురంధేశ్వరి గారు కూడా మంచిగా చేస్తారు. వారు చార్జ్ తీసుకున్న వెంటనే ఈ యొక్క అధికార పార్టీ మీద ఒంటికాల మీద లేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ వారి అక్రమాలను కానీ దౌర్జన్యాలు కానీ ఖండిస్తూ వస్తున్నారు. వారు వచ్చిన వెంటనే ఈ ఆర్థిక సంఘ నిధులు ఏదైతే పంచాయతీలకి ఇస్తూ ఉందో వాటిని నొక్కేస్తున్న యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ తీరుని ఎండగడుతూ కూడా ఎక్కడికక్కడ స్థానిక సర్పంచ్ని కోఆర్డినేషన్ చేసుకుంటూ కూడా అక్కడక్కడ మాకు తిరుగుబాటు బావుట ఎగరేపిస్తూ చేస్తూనే వస్తున్నారండి. ఇప్పుడు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా చేస్తుంది పనులు? అభివృద్ధి ఏం లేదండి, పూర్తిగా అరాచకాలే. మొదటి నుంచి చూస్తే కూడా పార్టీ ఈ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచి కూడా కరకట్ట దగ్గర ప్రజావేదికను అయితే కూల్చివేశారు. మీకు చంద్రబాబు నాయుడు గారు కట్టించారు, మీకు సరిపోలేదంటే చంద్రబాబు నాయుడు గారు జోబులో తీసి కట్టిందేం కాదు, అది ప్రజాధనం తీసి కట్టింది. మీకు నచ్చకపోతే పేరు మార్చుకోండి, దాని పని మార్చుకొని వేరే దానికి చేసుకోండి. ఆ విధ్వంస పాలన అనేది ఆ రోజు అక్కడి నుంచి నాంది పలికింది. మీకు చంద్రబాబు నాయుడు గారి మీద ఆ విద్వేషమో కోపంని రాష్ట్ర ప్రజల మీద, రాష్ట్రం మీద చూపిస్తే ఏమొస్తుందండి? అక్కడి నుంచి మొదలైంది. రాను రాను చూస్తూనే ఉన్నాం ఈ అరాచకాలు. SC/ST మీద, బీసీల మీద దాడులు అయితే కానీ, అదేవిధంగా నిన్న మొన్నటి చూస్తే అంబేద్కర్ విగ్రహాన్ని నేను ప్రపంచంలో అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని నేను ఏర్పాటు చేసినా అని చెప్పేసి విజయవాడలో స్వరాజ్ మైదానంలో చేశాను అని చెప్పేసి జబ్బలు జరుపుకుంటాను. నేను సామాజిక న్యాయ నిర్మాత అభినవ్ అంబేద్కర్ అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నాడు. ఈరోజు
అంబేద్కర్ గారికి విగ్రహాన్ని పెట్టడం కాదండి, పెట్టడం సంతోషమే, మేము స్వాగతిస్తా ఉన్నాం. కానీ అంబేద్కర్ గారు ఆశయాలను కొనసాగిస్తే దాని అంతకంటే ఇంకా మంచిగా ఉంటుంది. ఈ రోజు ఆ సామాజిక వర్గం ఏదైతే చెందినటువంటి వ్యక్తుల్ని డాక్టర్ సుధాకర్ గారు అండి కరోనా టైంలో ప్రజలకు మాస్కులు ఇవ్వలేకపోతామని చెప్పేసి ఆయన మాట్లాడితే ఆయన మీద పిచ్చోడిని ముద్ర వేసి ఆయన చంపేశారు. అదేవిధంగా మనకు చీరాలలో కిరణ్ అనే వ్యక్తిని మాస్క్ పెట్టుకొని చంపేశారు. చిత్తూరులో అనితారాణి గారు, ఇదేవిధంగా నందన్ సుబ్బయ్య అని చెప్పేసి పొద్దుటూరులో, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ఎస్సీల మీద దాడులు. ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు ఇవ్వలేదు. అదేవిధంగా దాని మీద అంతకుముందు మనకు ఇన్నోవా కార్లు ఇచ్చేవాళ్ళండి. ఎందుకంటే ఎస్సీ సమాజానికి చెందిన వ్యక్తులు డ్రైవర్లుగా ఉండే వాళ్ళ వ్యక్తులు అది వారి సబ్సిడీ కింద వాళ్ళకి ఎన్ఎస్ఎఫ్డిసి స్కీమ్ కింద ఇన్నోవా వెహికల్స్ ఇస్తే వాళ్ళు డ్రైవర్గా వాళ్ళు జీవన పోషణ ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటారు. ఇవన్నీ బంద్ అయ్యాయి. ఎస్సీ సప్లై నిధులు, బీసీ సప్లై నిధులు కూడా ఈయన తీసుకెళ్ళి తన పథకాలకి మళ్లించుకున్నాడు. ఈ రోజు ఏదైతే 2020లో 2019లో అనుకుంటానండి, ఎస్సీ ఎస్టీ సప్లై నిధులకు, బీసీ సప్లై నిధులకు నేను లోన్లు ఇస్తా అని చెప్పేసి అప్లికేషన్ వదిలేడు. అందరూ అప్లై చేసుకున్నారు, జరిగింది. కానీ తర్వాత దాన్ని అర్ధంతరంగా ఆపేసి ఇంతవరకు ఏందండి లేదు. ఇలాంటి వ్యక్తి నేను అభినవ్ పూలే, అభినవ్ అంబేద్కర్ చెప్పుకోవడం చాలా హాస్యాస్పదం విషయం. ఆ వర్గాల యొక్క ఆర్థిక స్వావలంబన కోసం ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క సంస్థలు నిర్వీర్యం చేసిన వ్యక్తి ఈరోజు నువ్వు ఎలా అవుతావండి? అదేవిధంగా బీసీలోను ఎస్సీల కార్పొరేషన్లో దాదాపు 53 కార్పొరేషన్ తీసుకొచ్చాను వాళ్ళకి చేస్తామని చెప్పేసి పేర్లు పెట్టి దానికి నామకే వాస్తు వాళ్ళ పార్టీలో ఉన్న రాజకీయ నిరుద్యోగులకి ఉద్యోగం కల్పించాడే. కానీ ఈరోజు ఆ కార్పొరేషన్ చైర్మన్లకు పట్టుమని ఒక ఆఫీస్ లేదు, దాంట్లో ఒక 4 కుర్చీలు లేవు, టేబుల్ లేదండి. ఇంతవరకు ఎక్కడే కానీ లేదు. అదేవిధంగా కాపు సోదరులు కూడా 20,000 కోట్లు ఏర్పాటు చేస్తా అని చెప్పి 10,000 కోట్లు ఇస్తా అని చెప్పేశారు. సంవత్సరానికి 2,000 కోట్లు ఇస్తా అని చెప్పారు. ఇంతవరకు ఏం చేశారు? కాపు సోదరులు కూడా ఎట్లా ఉన్నారు? రాష్ట్ర జనాభాలో వాళ్ళు కూడా సింహభాగం ఇలా వెళ్ళిపోతాం. అంటే పేరుకంటే అంటే ఎవరికి వారికి మాటలు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ ఎక్కడే కానీ ఆ చేతుల్లో ఎక్కడే కానీ లేదని చెప్పి తెలియజేసుకున్నాం. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో ప్రజలకు తగిన గుణపాఠం చెప్తారని చెప్పి తెలియజేసుకుంటాం. సో అంటే మీలాంటి యువతకు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే ఒకటండి, యువత అంటే ఇక్కడ 2 చెప్తలుచుకున్నా. ఫస్ట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి యాక్టివ్ పాలిటిక్స్లోకి రావడమా, రావాలనుకుంటే దానికి తగ్గట్టు కూడా వనరులు సమకూర్చుకోవడము, దాని దగ్గర సెటప్ చేసుకొని రావాలండి. ఊరికి ఆషామాషిగా ఎవరినో చూసి ఇన్స్పైర్ అయ్యి ఇంకోటి చెప్పారని చెప్పి నేను చెప్పాను, మీరు శివ గారు చెప్పారని చెప్పేసి ఎగేసుకొని రాకోకుండా దానికి ఒక పక్కా ప్లాన్ ఉండాలండి. అంటే నేను సఫర్ అవుతున్నా కాబట్టి, ఎందుకంటే తెలియని బస్సు వచ్చేసామా అయింది. కానీ తప్పదంటే రాజకీయాలను పులి మీద స్వారీ లాంటిది. ఎక్కిన తర్వాత దిగాలు కూడా పని చేసుకుంటూ వెళ్ళాల్సిందే. కానీ ఏంటంటే అవునన్నా కాదన్నా రాజకీయాల్లో కొనసాగించంటే మనకు కొన్ని ఆర్థిక వనరులు అవసరం, కొన్ని వనరులు అవసరం. అవి లేకుండా ఆ రోజు ఉన్న కాలంలో పరిస్థితి లేదండి. కాబట్టి ఇంకోటి ఇది రాజకీయ ప్రతిష్ట రాజకీయాలు రావడం. ఇంకోటి ఏంటంటే రెండో ఆప్షన్ ఏంటంటే యువత ఖచ్చితంగా ఈ కులాల రొంపులో నుంచి, అదేవిధంగా వాళ్ళు కూడా పారదర్శకంగా ఆలోచన చేసి ఒక విజ్ఞతతో ఆలోచించి ఒక మంచి నాయకత్వాన్ని ఎన్నుకునే ఆలోచన చేయాలి. వారు కూడా ఈ విధంగా కొన్ని వర్గాల వల్లే వారు కూడా ఇదే కాకుండా మంచి నాయకత్వాన్ని చూజ్ చేసుకునే విధంగా ఉందని తెలియజేసుకుంటా ఉన్నాను. ఓకే, సో ఫైనల్గా ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో బీజేపీకి ఎందుకు ఓటు వేయాలంటే ఏమని చెప్తారు మీరు? ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రికి ఓటు వేయాలని ఆలోచన చేసినప్పుడు ఒకసారి చూస్తే మనకు ప్రధానమంత్రిగా బాధ్యత స్వీకరించి ఈరోజు సుమారుగా 10 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఎక్కడే కానీ అవినీతి మచ్చలేనటువంటి మరకలేనటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం కావాలన్నా 1,00,000 కోట్ల అవినీతి ఆరోపణల నుండి ఈరోజు దాని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ సుమారుగా 47,000 కోట్లు తన ఆస్తుల్ని జప్తు చేసి ఆర్థిక ఉగ్రవాదిగా ఈరోజు జగతి పబ్లికేషన్ తన సొంత సంస్థలో ఈ ఫీడ్ ప్రోకో ద్వారా కొన్ని వేల కోట్ల పెట్టుబడులు తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బెంగళూరులో కానీ ఇక్కడికైనా అన్యాయమైన ఆస్తులు సంపాదించి ఇలాంటి అవినీతి ఆర్థిక ఉగ్రవాది కావాలన్నా, అవినీతి మరకలేనటువంటి అంటే పరిశుభ్రమైనటువంటి నాయకత్వం కావాలన్నా ఒకసారి చూస్ చేసుకోవాలి. అదేవిధంగా ఆర్థిక ఉగ్రవాది కావాలన్నా, అదేవిధంగా ఈ దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే 3వ స్థానంలో నిలిపినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వం కావాలన్నా, అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన వెంటనే దాదాపు 150 పైచీలకు హిందూ దేవాలయాలను కూలగొట్టడం జరిగింది. అలాంటి వాడు కావాలన్నా ఈరోజు కొన్ని శతాబ్దాల పాటు 5 శతాబ్దాల పాటు హిందువుల యొక్క కళ అయినటువంటి అయోధ్య రామ మందిరాన్ని కంకణం కట్టుకొని పూనుకొని ఈరోజు దాన్ని చేస్తున్నటువంటి నిర్మాణం పూర్తి చేసినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వం కావాలి. అది మీరు క్లియర్ కట్గా చూసుకోవాలి. అదేవిధంగా వారసత్వ రాజకీయాలు చెల్లుచిటిచ్చి ఈరోజు వాటికి అతీతంగా పాలన కొనసాగిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వం కావాలన్నా ఈరోజు మా సామాజిక వర్గం నాయకులు మా నాయకుల యొక్క వాళ్ళ కొడుకులు వాళ్ళకే ఇవ్వాలని చెప్పి అని తెలియజేసుకునే ఉన్న పోకడలు పోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కావాలన్నా అని వారి ముందర పెడతా ఉన్నా. ఈరోజు విజ్ఞతతో విచక్షణతో ఆలోచన చేసి ఈరోజు రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేసి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని బలపరుస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నా. మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి?
మా ఇంట్లో 6 ఓట్లు ఉన్నాయండి. ఎవరికి ఇస్తారు 6 ఓట్లు? భారతీయ జనతా పార్టీకి. బీజేపీకేనా? బీజేపీకి 100%. ఏమో చిన్న డౌట్ ఉందా అందుకని అడిగిన. ఎందుకు ఉంటుందండి? ఇప్పుడు నేను సామాన్య ప్రజలకే నేను పిలిపిస్తున్నప్పుడు నా సొంత ఇంట్లో నేను వేయించుకోలేకపోతే ఎట్లా ఉంటానండి? ఖచ్చితంగా మా ఇంట్లో ఉన్న ఓట్లని కూడా ఖచ్చితంగా గొప్పగా మా ఇంట్లో కాకుండా మా బంధువులు కానీ నాకున్న పరిధి మేరకు నా బంధుమిత్రులు శ్రేణి భాషలు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా వారి భారతీయ జనతా పార్టీకి ఓటేసే విధంగా వాళ్ళు ఆల్రెడీ మోల్డ్ అయ్యారు, వేస్తారు కూడా. సో మీ డ్రీమ్ ఏంటి అసలు? అంటే ఖచ్చితంగా రాజకీయాలకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మంచి స్థాయికి వెళ్ళాలి, రాజకీయాలు ఉంటుంది. దాంట్లో ఏంటంటే ఖచ్చితంగా నేనైతే రాజశేఖర్ గౌడ్ అనే నేనని చెప్పేసి ప్రమాణ స్వీకారం అని చెప్పేసి అది అసెంబ్లీలోనా పార్లమెంట్లోనా ఇంకోటి అనే ప్రతి ఒక్కరికి ఉంటుందండి. నాకు ఖచ్చితంగా ఉంటుంది, దాంట్లో దాచిపెట్టుకోవడం ఏం లేదు. కానీ ఏదేమైనా ఒక క్రమశిక్షణ కలిగిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా పార్టీ ఏ కార్యక్రమం చేసుకుంటూ వెళ్తాను, ఇదే పరంపరలో పార్టీ నాకు ఏమి ఇవ్వాలా అని చెప్పి వారికి కూడా రాజశేఖర్ని ఏమి ఇవ్వాలా, ఎక్కడ నా సేవలు వాడుకోవాలని చెప్పేసి పార్టీ ఆలోచన చేస్తుంది. ఏది ఇచ్చినా వెళ్తాం. కానీ ఇవన్నీ మరి నేను ఆశించిన స్థాయి ఇవ్వలేదని చెప్పేసి బయటికి వెళ్ళడం ఇంకోటి ఏమున్నదండి. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కోసం పని చేస్తాం. రాకపోయిన అవకాశాలు అంటే ఆశ ఉండడం ఓకే అండి, కానీ ఆశయం గొప్పది. ఆశయం ఏంటి? నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా ఎలా ఉందో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా రెపరెపాలని చెప్పేసి కోరుకునే ఒక సామాన్య కార్యకర్తగా నాకు అది ఉంటుంది. దానికోసం అంటిల్ మై లాస్ట్ బ్రీత్, ఈ చివరి శ్వాస వరకు, ఆఖరి రక్తపుట్టు వరకు హిందూ పద్మశాహి ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క ఒక ఏం చెప్పాలంటే వారి యొక్క వారసులుగా, అంటే వారసులు అంటే వారి వంశం కాదు కానీ అదైతే హిందూ సామ్రాజ్యం కాంక్షించారు కాబట్టి ఆ ఐదేళ్ళ కూడా కోరుకుంటా ఉన్నాం. సో మీరు అనుకున్న సాధించాలని చెప్పేసి మా ఆదాన్ ఛానల్ త్రూ మేము కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, ధన్యవాదాలు అండి.